సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ అనేది తెలుసుకుందాం. ఏపీపీఎస్సీకి పరీక్ష అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పరీక్షల సమయంలో ఎన్నికలు, అయోమయంలో అభ్యర్థులు, గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్తో వివిధ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు ఆటంకం కలిగే పరిస్థితులున్నాయి. వచ్చే నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల నుంచి జూన్ నెల వరకు ఏపీపీఎస్సీ ద్వారా పలు ప్రభుత్వ శాఖ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమ్స్, స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలు అయితే నిర్వహించనున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తి చేయగా భవిష్యత్తులో మరికొన్ని పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఈ నెల 31వ తేదీన నిర్వహిస్తారు. ఏఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శికి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష అనేది వచ్చే నెల 21వ తేదీన జరగనుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పరీక్ష షెడ్యూల్ మే 9, 10 తేదీల్లో ప్రకటిస్తారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మెయిన్స్ పరీక్ష మే 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. మొత్తం అధికార యంత్రాంగం ఎన్నికల కార్యకలాపాలపైనే దృష్టి కేంద్రీకరించింది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమ్స్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించవలసింది. ప్రభుత్వం, ప్రైవేట్, ఐటీ సేవలన్నీ ఎన్నికల నిర్వహణపైనే కేటాయిస్తారు. వివిధ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పోలింగ్ కేంద్రాల కింద ఉపయోగిస్తారు. అందువల్ల ఏపీపీఎస్సీ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ఆటంకం కలుగుతుంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో జరిగే పరీక్షలన్నింటినీ ఏపీపీఎస్సీ వాయిదా వేయాలని, లేకుంటే తమపై తీవ్ర భారం పడుతుందని పలువురు అభ్యర్థులు కోరుతున్నారని చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. భారీ సిలబస్తో ఉక్కిరి బిక్కిరి అని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు భారీ సిలబస్ను రూపొందించడంతో అభ్యర్థులపై తీవ్ర భారం పడుతుంది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించిన సిలబస్ సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉందని, పరీక్షలకు తగిన సమయం ఇవ్వాలని విద్యార్థి, యువజన సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని పరీక్షలను తెలుగుతో పాటు ఆంగ్లంలో నిర్వహించాలని కోరుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే ప్రకటించని సోషల్ వెల్ఫేర్ టీచర్ నోటిఫికేషన్ అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోయే వివిధ కేటగిరీల టీచర్ పోస్టుల రాత పరీక్ష షెడ్యూల్ను ప్రకటించలేదు. ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పరీక్షల తేదీలు నిలిచిపోయాయని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. దరఖాస్తు చేసిన వారంతా అయోమయానికి గురవుతున్నారు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో నెల రోజుల క్రితం 1100 పోస్టుల ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల నోటిఫికేషన్లోగా వాటికి షెడ్యూల్ ప్రకటించలేదని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి మార్పు లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ అంటూ కూడా మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎన్నికల సమయంలో కొనసాగే పరీక్షల తేదీలపై ఎటువంటి మార్పులు లేవని, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.